కలహండి ఒడిశాలోని ఈ మారుమూల గ్రామం పేరు 10 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా జోరుగా వినిపించింది. భార్య శవాన్ని భుజానికి ఎత్తుకుని దాదాపు 12 కిలోమీటర్లు భర్త నడిచిన దృశ్యం దేశాన్ని కదిలించింది. ఈ ఘటన జరిగి సరిగ్గా 10 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారింది. మరి ఈ 10 ఏళ్లలో కలహండిలో పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? అంబులెన్స్ సౌకర్యాలు మెరుగుపడ్డాయా? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. नमस्कार, मेरा नाम प्रमोद शर्मा है। मैं लेकर आ गया हूं सीरीज एक भारत श्रेष्ठ भारत। कालाहांडी की पहचान अशिक्षा, गरीबी, पलायन और भुखमरी। कहा जाता है कि 4 दाने अनाज के लिए महिलाओं ने अपने बच्चों को 40 रुपए में बेच दिया था। सवाल ये है, क्या यहां की तस्वीर बदल गई है या फिर हालात जस के तस हैं? సుమారు 7,920 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ప్రాంతం అది. కొన్నిసార్లు ఆకలి కేకలకు, కొన్నిసార్లు నిరుద్యోగానికి, వలసలకు, కొన్నిసార్లు అస్థి పంజరా లాంటి దేహాలకు, కొన్నిసార్లు అంతులేని సమస్యలకు అపఖ్యాతి పాలైంది. కానీ 19 లక్షల జనాభా ఉన్న కలహండిలోని ఆ దృశ్యం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దానామాంగి తన భార్య మృతదేహాన్ని భుజాలపై మోసుకు వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగి 10 సంవత్సరాలైంది. ఇది 2016వ సంవత్సరంలో జరిగింది. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్లే దానామాంగి భార్య అముంగ్ దై మరణించింది. కానీ అప్పటి నుంచి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరాలలో కలహండిలోని ఈ గిరిజన ప్రాంతానికి ఒక్క అంబులెన్స్ అయినా అందిందా? ఈ విషయాన్ని దానామాంగి కంటే బాగా ఎవరు చెప్పగలరు? అందుకే మేము కలహండిలోని దానామాంగి స్వగ్రామం మల్గారా వైపు బయలుదేరాము. దానామాంగి ఇంటి చిరునామాను కనుక్కోవడానికి మాకు ఎక్కువ సమయం పట్టలేదు. అదృష్టవశాత్తు దానామాంగి తన ఇంటి బయట కూర్చొని మాకు కనిపించారు. మేము ఆయన్ని చాలా ప్రశ్నలు అడిగాం. కానీ అంబులెన్స్ గురించి ఆయన ఇచ్చిన సమాధానం మమ్మల్ని అన్నిటికన్నా ఎక్కువగా ఆశ్చర్యపరిచింది. एम्बुलेंस को फोन कर देते हैं और वो जल्दी आ जाती है। एक फोन लगाओ। हाँ, एक फोन करेंगे और वो वहाँ से चल देगी। एम्बुलेंस आ जाती है। हाँ, आज जाएगी। और 10 साल पहले तो आपको एम्बुलेंस नहीं मिली। हाँ, एम्बुलेंस नहीं मिली थी। हमने कई लोगों से फोन करवाया, अस्पताल में भी बोला था एम्बुलेंस के लिए। कैसे पत्नी को कैसे लाए थे आप? तो मेडिकल रू सगड़ा पोते वही करे लगे नहीं मिली तो फिर लाना पड़ा। तो है कि कितने किलोमीटर लाए थे? 12 किलोमीटर लाए थे। ఈ సంఘటన తర్వాత ఒడిశా అంతటా అంబులెన్స్ సౌకర్యాలపై దృష్టి సారించారని మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని 108 అంబులెన్స్ల సంఖ్యను 860కి పెంచగా ఒక్క కలహండి జిల్లాలోని ప్రభుత్వ సంస్థలకు 35 అంబులెన్స్లను కేటాయించారు. పడవ అంబులెన్స్ సేవను కూడా ప్రారంభించిన జిల్లాలలో కలహండి కూడా ఒకటి. దానామాంగి నుంచి మేము తెలుసుకున్నదంతా మొల్గారా గ్రామానికి చెందిన సత్య నుంచి నిర్ధారించుకోవడానికి ప్రయత్నించాం. మొల్గారా గ్రామం మాత్రమే కాదు, కలహండిలోని దాదాపు ప్రతి గ్రామానికి రోడ్లు వచ్చాయని సత్య మాకు చెప్పారు. ये बताइए सत्या, आप ही के गांव के दाना मांझी को एम्बुलेंस और सब वाहन नहीं मिला था, अब क्या हालात है? क्या मिलती है एम्बुलेंस? मिलती है सर। अभी पहले आगे रोड नहीं था, इसलिए एम्बुलेंस आने के लिए भी रास्ता ठीक नहीं था, इसलिए आ नहीं पाया। और अब अभी रास्ता हो गया, गांव-गांव से रास्ता आ गया, गांव-गांव में घर मिल गया, बिजली मिल गया,
और सब कुछ ठीक हो गया। ఆ గ్రామంలో 24 గంటల విద్యుత్ కూడా ఉంది. గిరిజన ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ అనే వార్త వింటే మీరు ఆశ్చర్యపోతారు. అందుకే మేము సత్యను మాకు చూపించమని అడిగాం. దాంతో అతను మమ్మల్ని ఇంటి లోపలికి తీసుకువెళ్ళాడు. बिजली और है सर। है हाँ, है सर, पक्का? पक्का है सर। सर अब देखेंगे, दिखाइए। चलिए। घर में दिखा रहे हैं आप मुझे? हाँ सर, अंदर दे। क्या है ऐसे घर में? घर में हमारे घर में चावल है, हाँ बिजली है। हाँ हाँ सर, दिखाइए ना। बिजली देखेगी, बिजली? बिजली है सर। अच्छा। अरे वही देखो सर, हाँ ये इधर बिजली है। हाँ। बिजली 24 घंटे तक रहती है। 24 घंटे ओके सर। जाती नहीं है? नहीं जाते सर। గతంలో తాము చీకట్లో బతికేవారమని, కానీ ఇప్పుడు నెలకు 100 రూపాయల బిల్లు వస్తుందని, 24 గంటలు విద్యుత్ వస్తుందని సత్య చెప్పారు. ఒకప్పుడు చీకటికి ఆకలికి పేరుగాంచిన జిల్లాలో ఈనాడు విద్యుత్ ఉంది. उड़ीसा में 24 लाख घरों को मुफ्त बिजली कनेक्शन मिल चुका है। उनके घर से अंधेरा दूर हो चुका है। ओडिशा में 3000 गांवों तक आजादी के 70 साल के बाद पहली बार बिजली पहुंची है। ఈ మార్పు గత 12 ఏళ్లలో జరిగింది. గణాంకాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి. 2025-26 విపత్తు నిర్వహణ నివేదిక ప్రకారం కలహండిలో మొత్తం 1,44,740 కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒడిశా ప్రభుత్వం ప్రకారం మిగిలిన కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు సర్వే జరుగుతోంది. అయినప్పటికీ కలహండిలోని 95% కంటే ఎక్కువ కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా 10 సంవత్సరాల క్రితం కలహండిలోని 50% కుటుంబాలకు మాత్రమే విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఇక్కడ తలెత్తిన రెండవ ప్రశ్న ఏమిటంటే, కరెంటు ఉంది కదా, కానీ ఆకలి పరిస్థితి మెరుగుపడిందా అనగా సత్య మూలలో ఉంచిన బియ్యం బస్తాను చూపించాడు. हमको खाने के लिए चावल दे रहा है दे रहा है? ये मोदी दे रहा है? सर। दे रहा है सर। भाई मोदी कैसे दे रहा है? सर दे रहा है मेरा, मैं एक आदमी को नहीं दे रहा सर, सबको दे रहा है? सबको दे रहा है। सबको चावल दे रहा है? हमारा दिखाइए। उड़ीसा का कैसा घटिया चावल है, अच्छा चावल है? कैसा चावल? अच्छा वाला सर चावल दिखाइए। देखिए सर। अरे ఉచిత రేషన్ పొందడం గురించి సత్య మాకు చెప్పిన విషయాలని మేము ఇతర అనేక గ్రామాల్లోని ప్రజల నుంచి కూడా విన్నాం. राशन दिखाइए, दिखाइए इसमें क्या है? राशन अच्छा, मिल रहा है राशन? हमें राशन मिल रहा है, सड़क मिल रहा है, पानी मिल रहा है, बिजली मिल रहा है। क्या है कि पहले जैसा हालात नहीं, पहले जैसे भी था भूखमरी में लोग मरते थे, बच्चा बेच के भी अपना पेट पालते थे। మేము గ్రామం విడిచి వెళ్ళగానే ఈ క్రింది విషయాలు మాకు కనిపించాయి. రోడ్డుపై హైటెన్షన్ విద్యుత్ తీగలు, పక్కన అమర్చిన ట్రాన్స్ఫార్మర్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన పక్కా ఇళ్ళు, కొళాయి నుంచి పారుతున్న స్వచ్ఛమైన నీరు మరియు ఆ నీటిని నింపుకోవడానికి వెళుతున్న మహిళలు, అంటే ఈ గ్రామంలో ప్రతి ప్రాథమిక సౌకర్యం కనిపించింది. ఇవి నేడు జీవించడానికి అవసరమైనవిగా పరిగణించబడతాయి. काला हांडी बस नाम का काला हांडी बचा हुआ है, क्योंकि यहाँ पर अटल अंधेरा अटल ज्योति में तब्दील हो गया है। यहाँ की उबड़ खाबड़ रास्ते कुछ यूं चमचमाती काली सड़कों में तब्दील हो गए, जो कहा जाता है चमचमाती सड़कें यानी विकास की गमनियां। ఈ దారిలో మా బృందం కలహండిలోని అమలిపాలి గ్రామానికి చేరుకుంది. ఈ గ్రామంలోని ఆకలిని చూసి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 70వ దశకంలో పేదరికాన్ని నిర్మూలించండి, దేశాన్ని రక్షించండి అనే నినాదమిచ్చారని అంటారు. కానీ పేదరికం, ఆకలి ఈ గ్రామాన్ని విడిచిపెట్టాయా? ఇది తెలుసుకోవడానికి మా బృందం పన్సపుంజి అనే గిరిజన మహిళను కలిసింది. ఆమె తన కడుపు నింపుకోవడానికి 1971లో తన ఆడపడుచును కేవలం 40 రూపాయలకు అమ్మేసింది. इनके घर पे इस वक्त मैं मौजूद हूँ, लाइट है, घर में चावल है और पंखा दौड़ रहा है। जीवन कैसा है वो तस्वीरों से समझ आ रहा है, लेकिन हम इनसे बातचीत करेंगे। लैंग्वेज बैरियर है क्योंकि इन्हें हिंदी नहीं आती है। उस समय क्या हालात बने थे कि अपनी ननद को 40 रुपए में आपको बेचना पड़ा?
खाने के लिए नहीं था, कई दिन तक हम भूखे रहे, इसीलिए मैंने अपनी ननद को बेच दिया। 40 रुपए में मैंने बेचा था, जिसमें से 20 रुपए का हमने खाने का इंतजाम किया और बचे 20 रुपए के कपड़े खरीदे ताकि तन ढक सके। लेकिन तब हमारी किसी भी सरकार ने कोई मदद नहीं की थी। ఫానస్ పూజీకి హిందీ తెలియదు, అందువల్ల మేము ఫానస్ పూజీ మనవణ్ణి మరిన్ని ప్రశ్నలు అడిగాం. అతను మమ్మల్ని ఇంటి లోపలికి తీసుకువెళ్ళి గత 10 నుంచి 12 సంవత్సరాలలో అతని పరిస్థితిలో వచ్చిన మార్పు గురించి చెప్పాడు. ये बताइए, एक समय आपकी दादी को आपकी भुआ को बेचना पड़ा था 40 रुपए में, अभी क्या वैसे ही हालात हैं? नहीं, कैसे हैं बताइए? अभी का हालत बहुत अच्छा है। हाँ, अभी तो लाइट है लाइट। उस समय जब खाने के लिए कुछ नहीं हुआ करता था तो ये आम है, आम की गुठली खाते थे लोग। क्या सुना है आपने? आम की भीतर का गुठली खाते थे क्योंकि चावल नहीं मिलता था। ఫానస్ పూంజీలో పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగైంది. ఇప్పుడు బ్రతకడానికి మామిడి గింజలు తినాల్సిన అవసరం లేదు. గణాంకాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి. ఉదాహరణకు ఒడిశా ప్రభుత్వ సర్వే ప్రకారం 2001 నుంచి 2014 మధ్య కలహండిలో తలసరి ఆదాయం సుమారు 19,000గా ఉండేది. కానీ ఫిబ్రవరి 2026 నాటి ప్రహార్ నివేదిక ప్రకారం కలహండిలో తలసరి ఆదాయం 32,000కు పెరిగింది. ఈ తలసరి ఆదాయ గణాంకాలు వార్షికమైనవి. అయితే అమలాపాలి గ్రామానికి పక్కనే ఉన్న సింగజర గ్రామంలో పరిస్థితుల్లో ఏమైనా మెరుగుదల ఉందా? కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలనే ప్రయత్నంలో మా బృందం సింగజరాకు చేరుకుంది. ये सिंगझरन गांव के जगत पटेल हैं। ये जगह कालाहांडी है और जगत पटेल बहुत सारी बातें हमसे करना चाहते थे, हमें सड़क पर मिल गए। अब हम इस वक्त इनके घर पे मौजूद हैं। जगत पटेल, ये बताइए, अब तो टच मोबाइल दिख रहा है आपका? अच्छा, कब लिया? अभी 5 साल तक हुआ। जिंदगी एकदम टच चल रही है, कैसे चला के दिखाइए। वाह, नेटवर्क आते हैं? फुल आते हैं? हाँ, फुल आते हैं, कभी कभी नहीं आते, थोड़ा थोड़ा ऐसे मौसम के लिए नहीं आते। हाँ, थोड़ा जरूर नेटवर्क आता है, अब तो गांव में जंगलों में नेटवर्क आने लगे। थोड़ा थोड़ा, अच्छा लेकिन आता है। अच्छा, ये बताइए कि कौन कौन सी योजनाओं का लाभ आपको मिल रहा है, हमें दिखाइए आप। हमको प्रधानमंत्री योजना घर बना हुआ है, मिला हुआ हमको लोग। खाने के लिए सुविधा दिया है गवर्नमेंट। पहले नहीं मिलता था गवर्नमेंट का खाने के लिए, पीने के लिए कुछ नहीं मिलते था आदमी लोग को। अभी सरकार दिया ना खाने के लिए। ఒడిశా ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23 లక్షల శాశ్వత గృహాలు నిర్మించబడ్డాయి. వీటిలో ఒక్క కలహండిలోని 1,00,000 మందికి పైగా ప్రజలకు శాశ్వత గృహాలు అందించబడ్డాయి. ఈ 1,00,000 మంది ప్రజలు దశాబ్దం క్రితం వరకు కచ్చా లేదా పూరి గుడిసెల్లో నివసించేవారు. साथियों के घर का सपना आज पूरा हुआ है, उनको बहुत बहुत बधाई और उन परिवार की माताओं बहनों को विशेष बधाई, क्योंकि हमारी कोशिश रहती है कि घर बने वो मां बहनों के नाम पर होना चाहिए. 10 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో తీవ్రమైన నీటి సంక్షోభం ఉండేది. గ్రామంలోని మహిళలు చాలా కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకురావాల్సి వచ్చేది. జగత్ పటేల్తో మాట్లాడి బయటకు రాగానే మా కళ్ల ముందే ఒక నీటి ట్యాంక్ కనిపించింది. ఇప్పుడు గ్రామంలోని ఇళ్లకు నీటి సరఫరా అవుతుందనడానికి అది ఒక నిదర్శనం. అంటే గ్రామస్తుల పరిస్థితి మెరుగుపడుతోందని అర్థం. కానీ ఈ మెరుగుదల రైతులకు కూడా అందుతోందా? ఇది తెలుసుకోవడానికి మేము సింగజరన్ నివాసి అయిన కేసరి దుర్గతో మాట్లాడాం. समय था कि उबड़ खाबड़ रास्तों से पहचान होती थी कालाहांडी की। जी, अभी कैसी तस्वीर? अभी वो आपके सामने है, देखिए पक्की सड़क बन गया। पहले यहाँ इतना चिकल हो रहा था, पानी भरता था, यहाँ लोग आने जाने में बहुत दिक्कत होता था। अभी देखो जब से पूरा हो गया। अब देखो ये ऐसे कंक्रीट रास्ता हमारा गांव में अभी भी हो रहा है। ये पक्की रास्ता बन गया, ये बन रहा है। पहले बहुत चिकल होता था, कादो। ये तो सिटी जैसा हो गया पूरा ऐसा? डेवलप हो रहा है ना। मोदी सरकार आने के बाद 2014 के बाद पूरा विकसित है। रास्ता घाट का, किसानों का बात बोलो या शौचालय की बात बोलो या तो पानी की बात बोलो, सब पूरे टोटल अभी राहत है। आपके घर में आता है पानी? बिल्कुल आता है, ये तो सबके घर निश्चित दिखा देंगे। चलिए, नहीं पानी चलिए ना, दिखा देते हैं। पहले पानी का बहुत दिक्कत होता था, अभी तो बिल्कुल नहीं। आप देखिए जो है तो बोलेंगे ना। అవి నలుగురు ముందు చేసిన వాదనలు, అవి అబద్ధాలు కాదా? మేము ఇది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాం. కానీ మాకు ఏం కనిపించింది? మధ్యాహ్నం పూట ఇంట్లోకి సరఫరా నీరు వస్తూనే ఉంది. నీటి విషయమై 3 వ్యక్తులు చెప్పిన మాటలను నేను ఇక్కడ పొందుపరచాలి.
అందులో వారు మోదీజీ వల్లే నీరు వచ్చిందని చెబుతున్నారు. లేకపోతే लेकिन अभी थोड़ा वो मोदी सरकार बोल रहा है था ना, अभी वो तो कर दिया है ना। पानी कैसे आता है? अब घरों में पानी कैसे आता है? अभी तो वहाँ से ये टोटी से आ रहा है। हाँ टोंटी से आ रहा है। कैसे? ये हर घर में रहता है कि किसी एक घर में? सभी घरों में? पूरा घर में आ रहा है। जगन्नाथ ये बताइए, ये नदी से पानी भर के लाना कब से बंद कर दिया? 2 साल से क्यों कर दिया? पानी आने लग गया ना इसलिए। अभी मोदी सरकार इसको करे है ना, बहुत सुविधा होता है। क्या सुविधा होता है? सुविधा होता है वो कि अब पानी करे है ना, किधर वो नदी में जाना नहीं पड़ता है। మా బృందం బయటకు వెళ్ళినప్పుడు మమతా మహాతో వీధిలో బట్టలు ఆరవేస్తూ మాకు కనిపించింది. ఈ ప్రాంతంలో మహిళల పరిస్థితి కూడా మెరుగుపడిందా అని మేము ఆమెను నేరుగా అడిగాము. అప్పుడు ఆమె వెంటనే ఉజ్వల గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించి మమ్మల్ని తన ఇంటికి తీసుకువెళ్ళింది. बहन तो इस वक्त मेरे साथ मौजूद है। ये गांव की महिलाएं जा रही थी और मुझे मिल गई हैं। ममता, कैसी हैं आप? कैसी हैं आप? ठीक है? ठीक है, मजूम है? मौजूद है। अच्छा, ये बताइए क्या क्या मिल गया है? गैस तो मिल गया यार, क्या मिल गया? गैस तो मिली चाहिए ना। दिखा देंगे? दिखा देवो। हाँ दिखा दो। हाँ दिखा देवो। ये गैस दिखा दो। ये गैस मिला है। हाँ ये किताब है। ये ममता को, हाँ आप देख लीजिए, ममता महंतो, ये आपको गैस सिलेंडर मिल गया है। ये क्या पक रहा है? चावल पर पका है। चावल? हाँ चावल। और पहले कैसे पकाते थे? चूल्हे पे? लीव गले सरी गले चूल्हे में हाँ है रामता है। पहले चूल्हा पे करते थे। है चूल्हे पे क्या दिक्कत होती थी आपको? चूल्हे पे क्या दिक्कत होती और फूगले थी? आँख खराब हो जाती? आँख खराब हो जाता है। అంటే ఇప్పుడు మహిళలు వంట చేయడానికి కళ్లకు శ్రమ పడవలసిన అవసరం లేదు. పొయ్యి వెలిగించడానికి కట్టెల కోసం వెతకాల్సిన పని కూడా లేదు. అది కలహండి పట్టణ ప్రాంతమైన మారుమూల గ్రామీణ ప్రాంతమైన గ్యాస్ సిలిండర్లు నేరుగా ఇంటికే సరఫరా చేస్తున్నారు. ओडिशा की 40 लाख गरीब बहनों को उज्ज्वला योजना के तहत मुफ्त गैस कनेक्शन मिला। माताएं बहनें धुएं से मुक्त हो गई। 2014 వరకు భారతదేశం మొత్తంలో కేవలం 55% ఇళ్లకు మాత్రమే ఎల్పీజీ కనెక్షన్ ఉండేదని మీకు తెలియజేస్తున్నాం. అందులో ఒడిశాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కేవలం కలాహండి గురించి మాత్రమే మాట్లాడితే 2014 వరకు కలాహండిలో కేవలం 30,000 కుటుంబాలకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉండేవి. కానీ ఉజ్వల యోజన ప్రారంభించినప్పటి నుంచి కలాహండిలో 1,00,000 కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు లభించాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే కలహండిలో సహజ వనరులకు కొరత లేదు. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దాని వెనుకబాటుతనానికి కొన్నిసార్లు నీటి సంక్షోభాన్ని, మరికొన్నిసార్లు ఇక్కడ గిరిజన సంస్కృతిని కారణంగా చూపారు. అయినప్పటికీ గత 10 నుంచి 12 సంవత్సరాలలో ఇక్కడ వేగవంతమైన మార్పులు చోటు చేసుకున్నాయన్నది కూడా నిజం. ఈ విషయాన్ని కలహండి ప్రజలే స్వయంగా చెబుతున్నారు. ఈ మార్పు ఇదే విధంగా కొనసాగితే అభివృద్ధి పరుగులు కలహండి కూడా అగ్రస్థానంలో నిలిచే రోజు ఎంతో దూరంలో లేదు.